హాయ్ ఆల్, వెల్కమ్ టు డియర్ డైరీస్. సో ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నానండి. సో కొబ్బరి పచ్చెనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేస్తే కనుక నాకు కమెంట్స్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో కమెంట్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే. సో ఎలాంటి వెజిటేబుల్స్ కూరగాయలు లేనప్పుడు మనం ఇలా కొబ్బరి కర్రీ అనేది చేసుకోవచ్చండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. అలాగే పచ్చెనగపప్పు అండి, నేను పచ్చెనగపప్పు వేస్తాను కొబ్బరి కర్రీలో. ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుని అది కొంచెం నానుతుంది కదా, సో అట్లా పచ్చెనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ముందుగా తాలింపులు వేసుకోవడానికి పాన్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. అలాగే మీరు వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి దంచి వేసుకోండి. వెల్లుల్లి దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే కరివేపాకు అండి, కరివేపాకు నార్మల్గా వేయకుండా తుంచి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అలా తాలింపులు అవన్నీ వేసుకున్నాను, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను అండ్ కరివేపాకు కూడా లాస్ట్కి వేసేసానండి. సో ఇది కొంచెం తాలింపులు వేగగానే ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. సో ఆనియన్స్ వచ్చేసరికి ఎన్ని వేసుకోవాలి అంటే లైక్ మీ ఇష్టం. మీరు ఆనియన్స్ కొంచెం ఫ్లేవర్గా తింటాను అంటే కనుక ఒక 2 ఆనియన్స్ అట్లా వేసుకోండి, లేదు అంటే ఒక ఆనియన్ అయినా సరిపోతుంది. సో నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి వేసాను. సో అవి కొంచెం మగ్గాలండి. సో అవి మగ్గడానికి నేను ప్లేట్ మూత పెట్టేసుకుని అట్లా ఒక 2 మినిట్స్ ఉంచాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డియర్ డైరీస్. సో మీకు ఎప్పుడు యూస్ఫుల్ కంటెంట్ ఇలా వితిన్ మినిట్స్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, సింపుల్ కర్రీస్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి, అందుకే సాల్ట్ ముందుగానే వేసుకున్నాను. అలాగే పచ్చెనగపప్పు ముందుగా నానబెట్టుకున్నాను కదా, అది క్లీన్ చేసుకుని పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలండి. పసుపు మ్యాండేటరీ అండి, పసుపు వేసుకోండి. కర్రీలో పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా మనం పచ్చెనగపప్పు ఏదైతే ఉందో ఆ పచ్చెనగపప్పు అనేది వేసుకోవాలండి. సో పచ్చెనగపప్పు వేసుకుని కొంచెం సేపు కర్రీ అనేది తిప్పుతూ ఉండాలి. సో అది కొంచెం మగ్గుతూ ఉంటుంది, మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి దాన్ని. సో ఇంకా మన ఛానల్లో మీకు ఏదైనా వీడియోస్ కానివ్వండి, ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానివ్వండి, ప్లీజ్ కమెంట్ చేయండి. సో అక్కడ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, జస్ట్ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను అంతే. సో తర్వాత ఇది మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ కొబ్బరి అనేది వేసేయాలి. సో కొబ్బరి వేసేసుకున్నాను. సో కొబ్బరి వేసిన తర్వాత ఎవ్రీ 2-3 మినిట్స్కి మనం తిప్పుతూ ఉండాలండి, మాడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు కొబ్బరి అనేది తిప్పుతూ ఉండాలి. సో అలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. సో టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డియర్ డైరీస్. థ్యాంక్ యూ ఆల్.